కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పూడి గ్రామంలో జీసస్ ప్రే టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ జి జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నపుంసకుల ఐక్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పాల్గొన్నారు. మరియు నపుంసకుల భారతదేశంలో మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి, డాక్టర్ రుతు, జాన్ పాల్, జనసేన రాష్ట్ర నాయకురాలు లీలా పాల్గొన్నారు. కాకినాడ చుట్టుప్రక్కల నుండి సుమారు 300 మంది హిజ్రాలు హాజరయ్యారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు నూతన వస్త్రాలను, నిత్యావసర వస్తువులను అందజేశారు. హిజ్రాల ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఉన్నత విద్యను అభ్యసించిన వారిని జాన్ ప్రసాద్ సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు దైవ సందేశాన్ని అందించి వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి నూతన వస్త్రాలను అందించామని, హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తారని, సమాజంలో అనేక సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవిస్తున్న వారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండి ప్రేమతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పెంచాలని, మంచితనాన్ని పెంపొందించాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన జాన్ ప్రసాద్ గారు ఇది వినూతనం కూడా కాదు, ఒక నూతనతనాన్ని తీసుకొచ్చి మరి హిజ్రా గ్రాండ్ క్రిస్మస్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా స్వతంత్రంగా ఆయన ఒక కూటమి ఏర్పాటు చేసి కూర్చోబెట్టినందుకు మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీలో చాలా మంది కూడా చైతన్యం వచ్చింది. ఇక్కడే మీకు ఎగ్జాంపుల్గా మీ నారీమణులు ఇక్కడే ఉన్నారు. ఎగ్జాంపుల్గా దయచేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితం ఇంతే అని కాకుండా ఇలా అని కూడా నిరూపించాలని చెప్పి మీ అందరికీ నేను ఒక సందేశాన్ని అందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అందరం మన మనుషులమే, అందరం మానవ జన్మిత్తం, అందరం మనుషులమే, అందరం ఒకలాగే తింటాం, అందరం ఒకలాగే వెళ్తాం, అందరం కంటిన్యూగా ఎవరి పనుల్లో ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటాం. కానీ మనిషికి ఒక గౌరవం, మనిషికి ఒక పుట్టికి సార్థకం ఉండాలని చెప్పి నా యొక్క ఆలోచన. అదేవిధంగా పైన ప్రభు ఆలోచన కూడా ఇదే రకంగా దేవుడి ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునేటట్టు ఎవరో ఒకళ్ళు ఏ పనైనా ఎంచుకున్నా ఆ పనిలో నిమగ్నమై ఆ పనికి పూర్తిగా 100% మనం ఆ పనిని మనస్ఫూర్తిగా చేసుకుంటూ మన విధి విధానాల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా మానవాళ్ళలో కలిసి మన అందరం కూడా సక్రమంగా నడుచుకుని ఇటువంటి మహామనుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఈరోజు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరలోకంలో ఉన్న ప్రభు మరి అందరి యందు ఆశీస్సులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయుష్లతో గౌరవంగా మరి అందరూ బ్రతుకుతారని, ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ జాన్ ప్రసాద్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంకొక 50 సంవత్సరాల పాటు ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, ఫాదర్లో ఆదర్శంగా నిలవాలని చెప్పి జాన్ ప్రసాద్ గారిని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. కానీ ఏ మాత్రం స్వార్థం లేకుండా జాన్ ప్రసాద్ గారు మానవాళికి ఉపయోగపడేది రీతిలోనే అందరికీ ఆదర్శంగా నిలబడాలని ఏకైక తత్వంతో ప్రతి ఒక్కరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆ ప్రభు చెప్పిన విధంగా
మరి తీర్చిదిద్దే విధంగా ఆయన నడుచుకున్నందుకు మరొక్కసారి ఆయనకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి రానున్న రోజుల్లో ఇంకా అభ్యున్నతి ఎదగాలని చెప్పి ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు, ఇందులో పాత్రదానం చేసినందుకు, మరి వాకాడ మా చిన్నగారు అయితే ఏంటి, మా నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ అయితే ఏంటి, అదేవిధంగా జాన్ ప్రసాద్ గారు ఇటువంటి చక్కటి వాతావరణాన్ని పెట్టి అందరినీ కూడా ఒకే కుటుంబం కింద ఇక్కడ కూర్చోబెట్టి మనిషిగా గౌరవిద్దాం, మంచితనాన్ని పెంపొందిద్దామని ఏకైక నినాదంతో ఆయన చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవుడు ఆయన ముందు సమృద్ధిగా ఆయనకు ఆయురారోగ్యాలకు ప్రకటించి ఇంకొక 20-30 సంవత్సరాలు భారీ రీతిలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.